కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్ కి మీ తమ్ముడు తిరుపతి రెడ్డికి కల్పించిన మాట వాస్తవం కాదా? కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్ మీద ఇచ్చిన 1135,33,00,00,000. అదే మాదిరిగా నీ ప్రియమిత్రుడు మెగా కృష్ణారెడ్డి, మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ 1,270,60,00,000. మరి ఈ 1,270,60,00,000 ఇచ్చినటువంటి మెగా కృష్ణారెడ్డి మీద గతంలో నువ్వు మిరియాలు కారం నూరిద్దు కదా, అవినీతి సొమ్ము కక్కిస్తా అంటివి కదా, ఆయన జైలుకు పంపిస్తా అంటివి కదా. సిబిఐ ఎంక్వైరీ ఇస్తే కాళేశ్వరంలో నేను నిరూపణ చేయకుంటే నేను రాజకీయాలు తప్పుకుంటాను నువ్వు ప్రగర్భాలు పలికినావు కదా. ఈరోజు అదే మిత్రుడు ఈరోజు నీకు సన్నిహితుడు అయిపోయాయి. ఆ మెగా కృష్ణారెడ్డికి ఈరోజు నువ్వు 1,270 కోట్ల రూపాయల 60 లక్షల మర్కరీ, అది కూడా 40% అధిక రేట్లతోటి భారీగా అంచనాలతోటి మీరు ఇచ్చిన మాట వాస్తవం కాదని అడుగుతున్నా. ఎస్ ఛాలెంజ్ చేస్తా ఉన్నాను, ఈ టెండర్లను మీరు క్యాన్సిల్ చేసి మళ్ళీ మీరు గ్లోబల్ టెండర్ పంపించండి. 40% 30% నుంచి 40% లెస్కి ఈ టెండర్లు పోవడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇదే కేఎన్ఆర్ 30% బ్యాక్ టు బ్యాక్ ఇస్తున్నాడు కదా. మరి సబ్లెట్ 30%, సబ్లెట్ 30% తక్కువకు తీసుకుంటున్నారంటే ఎంత శాతం దీంట్లో లోడింగ్ ఉన్నదో స్పష్టమవుతున్నది కదా. మరి దాదాపు బ్యాక్ టు బ్యాక్ సబ్లెట్ సబ్ కాంట్రాక్ట్ 30% తక్కువకు తీసుకుంటున్నారంటే వాళ్ళకి ఇంకెంత పర్సెంటేజ్ దాంట్లో ప్రాఫిట్ ఉంటుంది అంటే దాదాపు మీరు 50% లోడింగ్ చేసుకున్నట్లే కదా. ఇంత పచ్చిగా ఇంత ప్రజాస్వామ్యం దోచుకోవడము ఇంతకన్నా దుర్మార్గం ఇంకేమైనా ఉన్నదని అడుగుతున్నా. ఈ రాష్ట్రంలో పట్టపగలే దొంగలు పడ్డరు, ఈ రాష్ట్రంలో దొంగలు పడ్డరు, ఈ రాష్ట్రంలో దోపిడీ చేస్తా ఉన్నారు. కనీసం రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు మూసుకున్నదా లేక రాష్ట్ర ప్రభుత్వం నిజంగా వాళ్ళతోటి కొల్లుడైందా? ఎట్టి పరిస్థితుల్లో మీరు చేసినటువంటి ఈ అవినీతిని వదిలే సమస్య లేదు. దీనికి మీరు వెంటనే మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, ఈ అవినీతి టెండర్లను క్యాన్సిల్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం భారతీయ జనతా పార్టీ తరఫున. ఈ అవినీతి టెండర్ రద్దు చేసి గ్లోబల్ టెండర్కి పిలవాల్సిందిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. దాని ద్వారా 1,200 కోట్ల రూపాయలు రాష్ట్ర ఖజానాకి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులకి మిగులుతాయని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను. పూర్తిగా దొంగ జీవోలతోటి, పూర్తిగా టెండర్లు, దొంగ టెండర్లతో, టెండర్ నోటీసులు ఎక్కడ పబ్లిక్ డొమైన్లో పెట్టకుండా చీకట్లో ఒప్పందాలు చేసుకొని చీకట్లో మాట్లాడేసుకొని వేల కోట్ల రూపాయలు దోచుకోవడం అనేది, ఈ ప్రజాస్వామ్యం దోచుకోవడం అన్నది ఇంతకన్నా దుర్మార్గం, దౌర్భాగ్యం ఇంకోటి లేదు అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. మరి ఈ రకంగా ఈ రాష్ట్ర ఖజానాను దోస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు మిత్రులా లేకుంటే ఆస్థాన గుత్తేదారులా? ఈ ఆస్థాన గుత్తేదారులు ఒకడు తమ్ముడు అయితే ఒకడు బామ్మడిది, ఇంకొకడు ఆంధ్ర గుత్తేదారులు గతంలో అంటివి, తెలంగాణలో గుత్తేదారులు ఎలాంటివి. గతంలో తెలంగాణలో గుత్తేదారులు ఎలాంటివి కదా. మరి ఆంధ్రాకి వెళ్ళి వచ్చినటువంటి ఈ గుత్తేదారులకు నువ్వు కూడా పెద్దపీట వేసి నువ్వు కూడా నీ ఆస్థాన గుత్తేదారులుగా మలుచుకుంటావు కదా. దీనికి ఏం సమాధానం చెప్తావు ముఖ్యమంత్రి గారు అని అడుగుతున్నా. నీ పాలన అంతా కూడా అవినీతి, ఎక్కడ ట్రాన్స్పరెన్సీ లేదు, ఎక్కడ పారదర్శకత లేదు, ఎక్కడ జవాబుదారీతనం లేదు.
ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి చూస్తూ ఉంటే సమాధానం దాటవేస్తే నడిచిపోతుంది అనుకుంటున్నాం. సమాధానం దాటవేస్తే నడవదు. భారతీయ జనతా పార్టీ తీసుకున్న ఏ ఒక్క అంశం కూడా చివరి వరకు పోరాటం చేస్తాం. చివరి వరకు మిమ్మల్ని వదిలిపెట్టే సమస్య లేదు. వారం రోజుల లోపల ఈ టెండర్లు మీరు క్యాన్సిల్ చేయని పక్షంలో దీని మీద ఉధృతంగా ఉద్యమం చేస్తాం, ఆందోళన చేస్తాం. మీరు ఈ టెండర్లు క్యాన్సిల్ చేసే వరకు పోరాటం చేస్తాం భారతీయ జనతా పార్టీ తరఫున తెలియజేస్తా ఉన్నాను. వారం రోజులు గడువిస్తా ఉన్నాను ఈఎన్సీ గారు, వారం రోజులు గడువిస్తా ఉన్నాను. ఈ కన్సర్న్ మంత్రి గారు లేరు కాబట్టి, ముఖ్యమంత్రి గారు చూస్తా ఉన్నారు కాబట్టి, ముఖ్యమంత్రి గారికి అంత సమయం ఉందో లేదో నాకు తెలియదు. వారం రోజుల లోపల ఈ టెండర్లు క్యాన్సిల్ చేసి వారం రోజుల లోపల ఫ్రెష్ గా గ్లోబల్ టెండర్ ఇవ్వాల్సిందిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో ప్రజాపక్షాన మేము నిలబడతాం, పోరాటం చేస్తాం. ఖచ్చితంగా దీని మీద పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామని చెప్పి కూడా నేను సభాముఖంగా మీ పత్రికా ముఖంగా తెలియజేస్తా ఉన్నాను. ఇంతటి రహస్య జీవోలు, చీకటి జీవోలు, చీకటి ఒప్పందాలు ఎక్కడ చూస్తే అక్కడ ఈ రాష్ట్రం ఈరోజు పాలన ఎంత గాడి తప్పిందంటే, నిజంగా గతంలో దొంగలు పోతే ఇప్పుడు గజ దొంగలు పట్టనట్టుగా ఉన్నది. గతంలో దొంగలు పోయి ఇప్పుడు గజ దొంగలు వచ్చింది అన్నట్టుగా ఉన్నది. పట్ట పగలు దోపిడి, వందల కోట్లు, వేల కోట్ల రూపాయలు. ఇంకొకటి కొత్తగా ఈరోజు ఇంకొక కొత్త అంశం కూడా చెప్తున్నా. గౌరవ ముఖ్యమంత్రి గారి సొంత నియోజకవర్గం, స్పష్టంగా వినండి మిత్రులారా. ముఖ్యమంత్రి గారి సొంత నియోజకవర్గం కొడంగల్ కోసం మనం అలకేట్ చేసినటువంటి 4,000 కోట్ల రూపాయలు మెగా కృష్ణారెడ్డి గారికి గిఫ్ట్ ఇచ్చిండు. దానికి కావాల్సిన డిపిఆర్లు మెగా కృష్ణారెడ్డి తయారు చేస్తున్నాడు. 2,500 కోట్ల పనుల్ని 4,000 కోట్లుగా మలిచి దాన్ని పూర్తిగా ఆయననే చేస్తాను కూర్చున్నాడు. ముఖ్యమంత్రి గారు కూడా ఆయనకి ఇవ్వడానికి ఒప్పందం కుదిరింది. దీనికోసం రాఘవ కన్స్ట్రక్షన్ గౌరవ మంత్రి గారి కంపెనీ కూడా పోటీ పడుతున్నది. అదేవిధంగా ఆయన తమ్ముడు తిరుపతి రెడ్డి భాగస్వామైన కేఎన్ఆర్ కంపెనీ కూడా దానికోసం పోటీ పడుతున్నా ముఖ్యమంత్రి గారు సంధాయించి అది మెగా కృష్ణారెడ్డికి ఇవ్వడానికి ఒప్పందం కుదుర్చుకున్నాడు. దొంగలు ఊరు వచ్చుకున్నట్టున్నది. దొంగలు కలిసి పంచుకొని ఇష్టానుసారంగా ప్రజా